కాంగ్రెస్ పార్టీకి మరి చుక్కాలు లేనటువంటి నవలాంటి పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోటేసిన, టిఆర్ఎస్ పార్టీ కోటేసిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ తరఫున ప్రధానమంత్రి అయ్యేది లేదు, వాళ్ళ తరఫున పార్లమెంట్ లో పొడిచేది లేదు. కాబట్టి ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కోటేస్తే ఈ దేశ ప్రజలందరూ కూడా కోరుకున్నట్లుగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి, మన మేరకు నుంచి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఒక మంచి పరిపాలించే విధంగా మెదకు ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారు పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఈ తెలంగాణలో ఈ మెదక్ పార్లమెంట్ నుంచి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం దేశంలో అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నీతి విద్యార్థుల ప్రదేశం గత 9 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగింది. దేశ ప్రజలు కోరుకున్నట్లుగా అనేక రకాల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు పరిష్కారం చేసాం. దేశ ప్రజలకు మేలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఢిల్లీ నుంచి మనం ఏదైనా పేద ప్రజలకు పంపిస్తే డిజిటల్ రూపంలో 100 కోట్ల రూపాయలు ప్రజలకు అందే విధంగా పెద్దదనాలు లేకుండా, అవినీతి లేకుండా, రాజకీయమైనటువంటి జోక్యం లేకుండా పేద ప్రజలందరికీ, లబ్ధిదారులందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఈరోజు పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ధరలు ప్రపంచమంతా పెరిగినప్పటికీ భారతదేశంలో ధరలు పెరగకుండా, పెరిగిన ధరల ఖర్చంతా కూడా, పెరిగిన ధరల భాగంతా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భరిస్తూ రైతులకు సబ్సిడీ రేట్లలో 1 ఎకరానికి సంవత్సరానికి 20,000 పెన్షన్కు సబ్సిడీ ఇస్తూ ఈరోజు ధరలు పెంచకుండా రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.